అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మన ఆగస్టు 15 ప్రధానమంత్రి గారు ఎర్రకోట నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దీపావళి నాటికి జిఎస్టీ రేషనలైజేషన్ చేస్తాము, ఇది చాలామందికి లబ్ధి చేకూరుతుంది, ఈవెన్లో ప్రభుత్వానికి భారమైనా దీన్ని చేస్తామని ఓన్లీ 2 స్లాబ్స్ కింద చేస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేయడము, తర్వాత మన జిఎస్టీ కౌన్సిల్ మీట్ అవ్వడము, దీన్ని మీద ఇంకా డెసిషన్ తీసుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ మంత్కి అయితే పోస్ట్పోన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ రేషనలైజేషన్ అనేది చాలా మంచిది, ముఖ్యంగా వెహికల్స్ అలాంటి వాటి. అంటే అమెరికాలో ట్రంప్ ఈ సుంకాలు వేసిన తర్వాత వివిధ రంగాలకు ఏ విధంగా ఒక విధమైనటువంటి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఆయన ఎస్ఎంఈ ఆర్గనైజేషన్కి వీటందరికీ హెల్ప్ఫుల్గా ఉండేటట్టు చేశారన్నమాట. సో ఇది కనుక ఇంప్లిమెంటేషన్లోకి వస్తే దీపావళి నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో కొత్త డిమాండు రావడానికి, తర్వాత ధరల స్థిరీకరణ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది, ఎందుకంటే దీని ఇంపాక్ట్ కూడా ఇన్ఫ్లేషన్ మీద ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఒక చిన్న వివరణ. మన దేశంలో చాలా క్లిష్టమైన సంస్కరణలు జిఎస్టీ ఒకటి. జిఎస్టీ చాలా చాలా క్లిష్టమైన సంస్కరణ. ఎందుకనంటే రాష్ట్రాలు కేంద్రం కలిసి చాలా రోజులు పనిచేస్తే అండర్స్టాండింగ్తో, ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకంతో వచ్చిందే జిఎస్టీ. జిఎస్టీ వల్ల అందరికీ లాభం జరుగుతుంది, కానీ ఇండివిజువల్గా కొన్ని రాష్ట్రాలు అప్పటికప్పుడు నష్టపోతామని భావించవచ్చు. సో అవి కొంత పెట్టేటటువంటి అవకాశం ఉంది. సో వాళ్లకు ప్లకేట్ చేసుకుంటూ పోవటం, దీనివల్ల ఎవరికైతే ఇమ్మీడియట్గా ఇన్కమ్స్ తగ్గాయో ఆ రాష్ట్రాలకు ఎడిషనల్ గ్రాంట్స్ ఇస్తూ వాళ్ళని కాంపెన్సేట్ చేసుకోవటం. ఇది చాలా రోజులు ప్రొట్రాక్టెడ్ డిస్కషన్స్ ఆ జిఎస్టీ కౌన్సిల్ అని పెట్టి రాష్ట్రాలు కేంద్రము అంతా కలిసి చేసిన తర్వాతనే ఇది వచ్చింది. వచ్చినందువల్ల ఇమీడియట్ అడ్వాంటేజ్ ఏంది? ప్రతి రాష్ట్రం దగ్గర మనం చూస్తూ ఉంటే ఓ చెక్ పోస్ట్ ఉండేది. ఇంత బారులు 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 లారీలు, వాటిని చెక్కింగు, స్టాంపింగు, పంపించడం, ఇదంతా పెద్ద ప్రాసెస్. ఆ ట్రాన్సాక్షన్ కాస్ట్ని ఒక దెబ్బతో పోయినాయి, అన్ని చెక్ పోస్టులు పోయినాయి. ఫస్ట్ థింగ్, నేషన్ అంతా ఒక యూనిట్, ఎకనామిక్ యూనిట్ అయింది. అది పెద్ద పెద్ద ఇది. రెండోది, సోర్స్ ఆఫ్ ట్యాక్సేషన్ కూడా ఒక చోటుకే వచ్చింది. ఇంతమంది వేయకుండా ఒక చోటేసి ఆ పైన షేరింగ్ వాట్ ఎవర్ ఇస్తే ఆ గ్రేట్ ఫార్ములా దాని ప్రకారంగా చేయడం జరిగింది. సో ఇది ఇంప్లిమెంటేషనే చాలా గొప్ప విషయం. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇంకా సరే స్లాబులు, చాలా స్లాబులు పెట్టారు. బట్ రేషనలైజేషన్ అవసరం ఎంతైనా ఉంది. రేషనలైజేషన్ చేసేటప్పుడు దానివల్ల వచ్చేటటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కూడా చూసుకోవాలి. తప్పకుండా హయ్యర్ స్లాబ్లో ఉన్న వాటిని లోయర్ స్లాబ్లోకి తీసుకోకపోతే ఇన్కమ్ తగ్గుతుంది, రాష్ట్రానికి తగ్గుతుంది, కేంద్రానికి తగ్గుతుంది. అది పోవటానికి వాళ్ళు ఫోర్గో కావటానికి ఒప్పుకోవాలి. ఇప్పుడు ఐ థింక్ 18% నుంచి 12%కు, 5%కు, 12 నుంచి 5కు అట్లా రేషనలైజ్ చేసి, అంతకుముందు 3, 4 ఉన్నవి 2 చేస్తున్నారు. 2 చేసి ఒకటి సిన్ ట్యాక్స్ అని 40%, అదే వైన్స్ వీటి మీద వేసే విధానాన్ని ఒకటి ప్రవేశపెడుతున్నారు. బట్ ఇంత అయినా కానీ పెద్ద ఎత్తున 60,000, 70,000 కోట్ల దాకా వచ్చేటటువంటి ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంది. తగ్గుతూ ఉన్నా ఎందుకు తీసుకుంటున్నారంటే, ఇప్పుడు క్రూషల్ ఒక సైడ్ వాడు టారిఫ్లు వేస్తున్నాడు 50% అట్లా. సో ఎక్స్పోర్ట్ లెడ్ ఎకనామిక్ గ్రోత్ కొంత బ్రేక్ పడవచ్చు. సో ప్రొడ్యూస్ చేసిన వాటిని అమ్ముకోవడంలో కొంత రావచ్చు. అదే తగ్గించి ఇంటర్నల్ కన్సంప్షన్ పెరిగితే అట్లీస్ట్ కొంత దాని ఎఫెక్ట్ ఉండటం అనేది అది ఒక పాయింట్. రెండోది, జెన్యూన్గా రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయమే తీసుకున్నారు. బట్ దీంతో పాటు ఇంకా 2-3 మిగిలిపోయినవి ఉన్నాయి. ఇప్పుడు
పెట్రోలియం ప్రోడక్ట్స్ జిఎస్టీలో లేవు. దాన్ని పెట్రోలియం ప్రోడక్ట్స్ జిఎస్టీలోకి తీసుకురావాలి. అట్లాగే రియల్ ఎస్టేట్ మీద ఉందనుకుంటా. ఉంది. సో బేసిక్గా మేజర్ థింగ్ ఈజ్ పెట్రోలియం ప్రోడక్ట్స్. అఫ్ కోర్స్ లిక్కర్ అది సరే, దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ థింగ్. పెట్రోలియం ప్రోడక్ట్స్ వరకు తీసుకొని రాగలిగితే కన్జ్యూమర్స్కు బాగుంటుంది. ఒక రేషనలైజేషన్ కూడా ఇంకా పూర్తిగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎడితిరిగి ఇది ఒక మేజర్ స్టెప్. ప్రభుత్వానికి డబ్బులు పోతాయి. డబ్బులు కొంతవరకు ఏం చేయొచ్చు అంటే ఇంకా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా వాడు అమెరికా వాడు విందన్నప్పుడు వాళ్ళ మీద కూడా మనం కౌంటర్ సుంకాలు వేయొచ్చు. ఎస్పెషలీ వాళ్ళ కామర్స్ చాలా హై లెవెల్లో ఉంది కాబట్టి డిజిటల్ ట్యాక్స్ వేసామంటే రీజనబుల్గా మనకు ఇన్కమ్స్ కూడా వస్తాయి దాంట్లో. అది కొంతవరకు దీన్ని కాంపెన్సేట్ కూడా చేయొచ్చు. అది జరుగుతుంది. ఎందుకంటే వీడు ఇట్లాగే కనుక ఆబ్స్టినేట్గా ఉంటే ఇంకా మనకేమీ ఆప్షన్ ఉండకపోవచ్చు. మనం కూడా రిటాలియేట్ చేయాల్సి ఉంటుంది. ఇంత మటుకు ఏదో కాస్త ఎక్కడో చోట కొంత డీల్కి అవకాశం ఉంటుందేమోనని చూచి వీటిలో రిటాలియేటరీ టారిఫ్స్ వేయటం లేదు. మొదలెడితే కొంత ఇన్కమ్ కూడా దాని ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా మనం వేచి చూడాలండి. ఇది చాలా వెరీ డ్రాస్టిక్ స్టెప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ఇంక్రీజింగ్ ది కన్సంప్షన్. మీరు చెప్పినట్టు సరే పెట్రోలియం ప్రోడక్ట్స్ అంటారా, మరి దాని మీద కూడా ఒక వివాదం ఉంది. దాన్ని తగ్గించాలి కానీ ధరలు అప్పటి నుంచి ఇంటర్నేషనల్గా రేట్స్ తగ్గినా ఇక్కడ ఇంకా భారతదేశంలో ఏ కన్సెషన్ ఇవ్వలేదు. దానివలన ఇన్ఫ్యాక్ట్ డెఫిసిట్ పూడ్చుకోవడానికి మంచి అవకాశం దొరికింది. మరి ఈ ట్యాక్స్ వేస్తే కూడా మరి ఇన్ఫ్లేషన్ పెరగడానికి అంటే ఒకటి జిఎస్టీలోకి వస్తే రేట్ తగ్గుతుంది, రేషనలైజేషన్ వస్తుంది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ వేస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ వేస్తున్నారు. అది కూడా ఉంటాయండి. మంచి విషయాలు చెప్పారు.